అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు. ఆంటీ నిన్న ఏదైతే కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొన్నారు, చాలా వరకు బాధ అనేది మీ ముఖంలో కనిపించింది. ఇప్పుడైతే సంతోషమే అనుకోవాలా? అవును. చాలా అంటే నిన్న బాధపడ్డ దానికన్నా ఇవాళ అంటే 1000 ఏనుగులంత ఆనందం వచ్చింది ఇవాళ. అంటే ముందు నుంచే ఒకసారి నేను ఫుడ్ స్టోరీ కన్నా వచ్చినప్పుడే పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు ఇది సంథింగ్ ట్రాఫిక్ దానివల్ల ఇబ్బంది అవుతుందమ్మా మాకు అని వినిపించింది. అయితే అది అప్పటి నుంచే ఉందా, లేకపోతే ఇట్లా ఎక్కువ అంటే ఏదైతే వీడియోస్ పాపులర్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్స్ కానీ లేకపోతే ఫేమస్ కానీ అవ్వడం వల్ల ట్రాఫిక్ కలిగిందంటారు? అది అంటే అంటే అది క్రౌడ్ అనేది మామూలు బారు అంటే పబ్లిక్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటారు అక్కడ. ఎనీ టైం మార్నింగ్ 6 నుంచి నైటు 12 గంటల వరకు కూడా ఉంటానే ఉంటారు పబ్లిక్ అనేది అక్కడ. అది ఏంటంటే కొంచెం ఫుడ్డు టైంలో ఏంటంటే కొంచెం అందరూ ఈ బార్ నుంచి ఆ బార్ ఉన్నాయి కదా, భోజనం ఉంది, అప్పుడు మాత్రం కొంచెం అందరి దగ్గర ఉండడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అయితే మెయిన్‌గా ట్రాఫిక్ వల్లే అని పోలీసులు నిన్న వచ్చి కొన్ని మాటలన్నారు. అప్పుడు ఎలా తీసుకున్నారు దాన్ని? అంటే ఏంట్రా బాబు ఏందో మీరు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఎవరొచ్చి తీసుకుందామన్నా కూడా ఎవరిని ఏమనరు. అందరికీ వీడియోలు ఇస్తారు, మాట్లాడతారు. మీరు పడిన కష్టాలు చెప్పుకున్నారు. అంతే తప్పితే మీరేదో డబ్బులిచ్చి వాళ్ళని తెప్పియడమో అవేం చేయలేదు. కానీ లాస్ట్‌కి అది ఇలా తిరగడంతో అసలు అప్పుడు ఎలా అనిపించింది? అంటే మీరు అనుకోలేదు కదా, కావాలని చేసింది లేదు, ఏం లేదు. సో తెలిసేటప్పటికి అంతా జరిగిపోయింది. అంటే ఆ క్రౌడ్లో ఎవరు ఇది అసలు ఏం జరుగుతుంది బయట అనేది మేము తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది. నిన్న ఫుడ్ని సీజ్ చేశారు అని చెప్పారు. ఆ ఫుడ్ అంతా ఏం చేశారు? అందరికీ పనిచేస్తాం. ఇక్కడికి వచ్చి అందరికీ పనిచేస్తాం. నిన్న మీరు ఒక రోజు పని చేయకపోతేనే నా చేయి లాగుతుంది అని చెప్పారు. సో ఈరోజు ఇది లాగుతూనే ఉంది. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్ వాళ్ళు అధికారంగా చెప్పారనమాట. ఖచ్చితంగా మేము ప్రజల పాలన ఉంటాము, ఖచ్చితంగా ఆవిడని మళ్ళీ పెట్టాలి, నేను వచ్చి కలుస్తాను అని కూడా చెప్పారు. సో దీనిపై మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. మామూలు సంతోషం కాదు అసలు, మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఒకటే చెప్తున్నారు, కుమారి ఆంటీ కోసం అని వచ్చాము, ఇంకా రాలేదా అని మార్నింగ్ మేము దానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. సో అంత అభిమానం అనేది ఎప్పుడైనా అనుకున్నారా అసలు? అంటే ఫస్ట్ నుంచి అమ్మలాగా అనే ఇది అంటారు. మా అమ్మ అంటారు అందరూ కూడా. మా అమ్మ, మా ఆంటీ, మా అక్క అట్లా అంటారు అందరూ, మా పిన్ని అట్లా అంటారు. నిన్న కాలనీలో ఎలాంటి హడావిడి ఉంది? అంటే ఫుడ్ అంతా వెనక్కి తీసుకొచ్చారు, ఎవరైనా ఎమోషనల్ సపోర్ట్ కానీ? అందరూ బాధపడ్డారు. అంటే ఫుడ్ అందరికి అయ్యో పాపము ఇంత ఫుడ్ అంటే తీసుకెళ్ళినంత ఇదైపోయింది కదా, ఇంకా దానికి పాపం అందరూ ఎంత ఫుడ్ అయ్యో అని చెప్పి బాధపడ్డారు. ఏ దేవుడిని మొక్కుకున్నారు? మొత్తానికైతే దేవుడు విన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్నైతే ఇదేంటి అని బాధేసింది. కానీ నిన్న పబ్లిక్ అన్నారు, అది నాకు గుర్తు రాలేదు. పొద్దున్న నిన్న అన్నారు, ఇదేంటి రామరాజ్యంలోకి అడుగు పెట్టామంటే రామరాజ్యం వచ్చింది, మనకు మంచి జరుగుద్ది కానీ చెడు జరగదు, మీరేం టెన్షన్ పడకండి, మీకేం కాదు, మీ స్టాల్ ఏం తీయరు అని చెప్పి నిన్న పబ్లిక్ అందరూ చెప్పారు. నిన్న నిజంగా అది మన రాముల వారే నాకు ఇవాళ ఇది ఇచ్చినంత సంతోషంగా ఉంది. అయితే ఆ ట్వీట్ గురించి ఎవరు చెప్పారు అసలు మొత్తం మీకు? బాబు చెప్పాడు. మా బాబు చెప్పాడు. అప్పుడు ఆ రియాక్షన్ ఏంటి ఆ ఫ్యామిలీలో? కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చేసినాయి నాకు. అందరం అసలు మామూలు హ్యాపీ కాదు అసలు, నిజంగా. వెళ్ళి వెంటనే దేవుడికి దండం పెట్టుకున్నాం వెళ్ళి. అంకుల్, అసలు నిన్న చాలా వరకు మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది, చాలా అది కోపం అనాలో బాధ అనాలో ఏమనాలో కూడా అర్థం కాలేదు. అసలు ఎలా అనిపించింది ఆ టైంలో? అసలు ఎవరిని అనాలనిపించింది ఏంటి? బాధేనమ్మా, అది కోపమేం కాదు, బాధలో వచ్చింది, కోపం కాదు. అయితే ట్రాఫిక్ పోలీసులు అలా అన్నారు కదా, అంటే ట్యాక్స్ పే చేయట్లేదు అది ఇది అని అన్నారు అక్కడ. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఆ టైంలో అసలు ఎలా అనిపించింది? అంటే వాళ్ళకి ఏం చెప్పారు ఏంటి? అడిగాము, అందరూ అమ్ముకుంటున్నారు కదా సార్, మరి మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు అని అడిగాము. అది
కొద్దిగా మీ దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఆగుతుంది యూట్యూబ్స్ల వల్ల వాటి వల్ల అని చెప్పారు. ట్రాఫిక్ ఆగటం వాస్తవమే, అది కాదని అను. కాకపోతే ఇక అందరూ అమ్ముకుంటున్నారు, మనం అమ్ముకోవాలి కదా దాని గురించి, అంతే. అయితే ఇప్పుడైతే మంచిగా అంటే మంచికి మంచే జరుగుతుందని ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారు, నేను వస్తాను అక్కడికి, వాళ్ళని పెట్టుకొనివ్వండి అని చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాలాంటి వాళ్ళకి ఆయన స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ టైంలో కుమారి ఆంటీ నార్మల్గా ఒక రోజు పని చేయకపోతే నాకు ఇది ఇక్కడ నొప్పిలేస్తుంది అని అంటారు. సో దాని నుంచి డేలా అయిపోయారు ఆమె. ఒకసారి వాటర్లు పోయింది, పర్మిషన్ లేదన్నారు. అది మా ఒక్కదానికి పర్మిషన్ లేదంటాం మాకు బాధ అనిపించింది. అది అడిగారా మరి అప్పుడు ఆయన్ని? అడిగాము, అందరిని పెట్టుకుని మమ్మల్ని ఎందుకు లేదు కాదంటున్నారు సార్ అది అని అడిగాము. అడిగితే చెప్పారు, ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉంది మీ దగ్గర అని చెప్పారు. దీనికి గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తుంది అంటే ట్రాఫిక్ కూడా అవ్వకుండా అని ఏమైనా అనుకుంటున్నారా? స్పందన అయితే వచ్చింది కదా, దానికి తగ్గట్టు సారు సీఎం సారు అది కూడా ఆలోచించి కొద్దిగా మాకు ఏదన్నా కొద్దిగా అవతల ఉన్నాయి మాకు ఆల్రెడీ అంతకుముందు ఇచ్చారు. ఎక్కడన్నా పార్కింగ్ అవతల పక్కన ఇచ్చేటట్టు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం అందరికీ. కుమారి ఆంటీ వాళ్ళ కొడుకు అలాగే వాళ్ళ అక్కగారు మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపించింది నిన్న అంత ఇష్యూ అయింది, అక్కడ సీజ్ చేశారు, అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అసలు ఎలా అనిపించింది? అంటే అది సీజ్ చేయలేదు, హోటల్ పెట్టుకోమన్నారు వాళ్ళు, హోటల్ పెట్టుకోమన్నారు. కానీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోమన్నారు. బండి ఆపనివ్వలేదు, బండిలో అట్లా తీసుకెళ్ళారు సామాన్. బండి ఆపనివ్వలేదు. 4 క్యాన్లు అవి దింపాము, తర్వాత బండి అట్లా తీసుకెళ్లారు. ఆ 4 క్యాన్లు అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. మిగతా సామానం అంతా బండిలోనే ఉండి. అయితే అసలు ఈ ట్వీట్ గురించి ఎవరు చెప్పారు ఇట్లా పెట్టుకోవచ్చు అని? అన్న ఫోన్ చేసి చెప్పారు. అయితే అప్పుడు రియాక్షన్ ఏంటి, ఎవరికి చెప్పారు ఫస్ట్? మమ్మీకి చెప్పారు, మమ్మీ ఏడిసింది. అయితే ఏమన్నా మమ్మీ ఏడిచింది, అంతా మన మంచికే అని అంది. బాధపడింది బాగా, అంటే సంతోషంగా కలిగింది బాధ. ఇంకా నిన్న అది అయిన తర్వాత ఎలా ఉంది మమ్మీ అసలు? అంటే మొత్తం వీక్ అయిపోయింది, పొద్దున హెల్త్ బాగాలే, అందుకే ఎవరికి ఇంటర్వ్యూ ఫోన్ చేసినా కానీ లేవని. ఇంత సపోర్ట్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? లేదు. అంటే మీరు చెప్పండి ఆంటీ, అంటే చాలా వరకు మీరు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు అలా అయింది అనగానే మీకు ఎట్లా అనిపించింది? ఏడుపు వచ్చేసింది మేడం, బాగా ఏడుపు వచ్చి రాత్రి ఉదయం పూట 11:30 వరకు ఇక్కడ నేను హెల్ప్ చేస్తుంటాను. తర్వాత 3 కాడ నుంచి బజ్జీలు పునుగులు బండి పెట్టించుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోతాను. సో రాత్రి 6:30కి బాబు వచ్చి సెల్లు తీసుకొని బండి కాడికి వచ్చి, పెద్దమ్మ నన్ను వాళ్ళ కొట్టారు అనగానే ఏడుపు వచ్చేసింది. ఎందుకు నాన్న అంటే ఫుడ్ అమ్మనేయలేదు, షర్టు పట్టుకొని గుంజి కొట్టారు అని చెప్పని రాత్రి సెల్లు తీసుకొచ్చి ఏం జరిగింది ఏంటి అనేసరికి ఇదిగో చూడు ఇట్లా అని చెప్పి చూపించాడు. సరే అమ్మ ఏం చేస్తుందంటే ఏడుస్తుంది ఇంటి దగ్గర అన్నాడు. వెంటనే నేను వచ్చరికి ఏడుతుంది, ఏం జరిగిందమ్మంటే అక్క ఇటు జరిగింది, ఫుడ్ అమ్ముకొనియలేదు, తీసుకొచ్చేసారు ఇంటి దగ్గరికి, 6ంటికి ఇచ్చారు, అది మొత్తం పంచుతున్నారు, వేస్ట్ ఏమి చేయలేదు మేడం, మొత్తం అందరినీ గల్లీలో వాళ్ళందరినీ పిలిచి మొత్తం అందరికీ పంచిపెట్టి చెప్పారా? అంటే కొద్దిగా గొప్ప బాధపడుతుంటారు, ఏం కాదు అని చెప్పకుండా ఎట్టుంటాం మేడం. అసలు లేవలేదు, లెగిస్తే కళ్ళు తిరిగి అక్కడ జరిగిన గోలకి చాలా బాధపడి చాలా ఇదైంది. రాత్రి అసలు నిద్రపోలేదు. ఇవాళ ఉదయం 12 వరకు కూడా లేవలేదు, పడుకునే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాబు సెల్లుకి లెటర్ పెట్టారంట, మేము వస్తాము, మేము ఉంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది వద్దు, మీ హోటల్ మళ్ళీ రీఓపెన్ చేసుకోండి, ఎవరు వచ్చినా సరే నేనున్నాను అని చెప్పండి అని ఒక శ్రీరామచంద్రమూర్తి లాగా ఆయన లెటర్లో రాసి పెట్టి పంపించేసరికి బాబు వచ్చి మమ్మీ ఇదిగో ఇట్లా వచ్చింది అనగానే లేచి కూర్చుంది. లేపి కొద్దిగా ఇప్పుడన్నా మజ్జిగ తాగమ్మంటే కొంచెం మజ్జిగ తాగి కొంచెం టీ ఇస్తే టీ తాగింది. తర్వాత లేచి మొహం అది కడుక్కొని స్నానం చేసి మా వాళ్ళు వస్తున్నారు కొంచెం ఇంటర్వ్యూ చేస్తాను కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పంపించిన వాళ్ళు వచ్చారు. ఇంకప్పుడు అమ్మాయి లేచి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నిన్న కొట్టారు అని అంటున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ? అదే సామాన్ దింపుతుంటే అయిపోయింది సార్,
కొన్ని ఉన్నాయి సార్ అంటే రాని వచ్చి కాలర్ పట్టుకుని లాక్కెళ్ళారు కొట్టి ఇక్కడ ఇట్లా కొట్టి ఇట్లా కాలర్ పట్టుకుని లాక్కెళ్ళారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.